ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ప్రస్తుతం RC16 మూవీ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ చేంజర్ చిత్రం ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టింది. ఈ సినిమా రామ్ చరణ్ అభిమానులకు, మెగా అభిమానులకు ఒక పీడకల. ఆ పీడకల నుండి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అనే ఉద్దేశంలో ఉన్నారు. రామ్ చరణ్ అనేక ఇంటర్వ్యూస్లో ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు. నా కెరీర్లో ఈ చిత్రం రంగస్థలం మించిన సినిమా అవుతుందని బల్లగుద్ది మరీ చెప్పాడు. రెగ్యులర్ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అక్టోబర్ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కీలకమైన పాత్రని డైరెక్టర్ బుచ్చిబాబు రాసినట్లు లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం. అతిథి పాత్రనే అయినప్పటికీ సినిమా కథని మరో లెవెల్కి తీసుకెళ్లే విధంగా ఆ క్యారెక్టర్ ఉంటుందట. మెగా అభిమానులకు ఈ సన్నివేశం ఒక విజువల్ వండర్గా ఉండబోతుందని టాక్. త్వరలోనే మెగాస్టార్ పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన మూవీ టీం సోషల్ మీడియా ద్వారా చేయబోతుందట. గతంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆచార్య చిత్రం ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచిందో మన అందరికీ తెలిసిందే. అభిమానులు జీవితాంతం మర్చిపోలేని పీడకలలో ఇది కూడా ఒకటి. అలాంటి సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి కనిపించబోతున్నారు. గతంలో కూడా చిన్న చిన్న అతిథి పాత్రల ద్వారా చిరంజీవి రామ్ చరణ్ సినిమాల్లో కనిపించాడు. రామ్ చరణ్ రెండవ చిత్రం మగధీరలో, అదేవిధంగా బూస్లీ ది ఫైటర్ చిత్రాల్లో కనిపించాడు. రామ్ చరణ్ కూడా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నెంబర్ 150లోని అమ్మడు కుమ్మడు సాంగ్లో కనిపించాడు. వీటిల్లో మగధీర, ఖైదీ నెంబర్ 150 సినిమాల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. RC16 కూడా ఆ రేంజ్లో హిట్ అవుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే 2 కీలక షెడ్యూల్స్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల ఢిల్లీలో జరగబోయే 3వ షెడ్యూల్ను ప్రారంభించబోతుంది.